హమాస్ తీవ్రవాదులు పాలస్తీనాలో ఓవర్ యాక్షన్ చేస్తుంటే వాళ్ళకి మద్దతుగా లెబనాన్ నుంచి హెజ్బుల్లా, సిరియా, యెమెన్ నుంచి హౌతీ చేస్తున్నటువంటి దాడుల గురించి మాట్లాడుకున్నాం. అందులో హౌతీ తీవ్రవాదులు ఎర్ర సముద్రంలోని సూయజ్ కెనాల్ దగ్గరకు వస్తున్నటువంటి వాణిజ్య నౌకల్ని కూడా అట్టించి ఇజ్రాయెల్కి వచ్చేయనే కాదు అన్నిటి మీద దాడులకు పాల్పడుతూ గత వారం రోజుల్లో 10 దాకా షిప్స్కి స్వల్ప డ్యామేజో పెద్ద డ్యామేజో చేసినటువంటి నేపథ్యంలో అమెరికా తన యుద్ధ నౌకకి తోడుగా అటు ఇటలీని అన్ని దేశాలని అడిగింది. 10 దేశాలకు సంబంధించినటువంటి యుద్ధ నౌకల్ని అడిగింది. ఈవెన్ భారత యుద్ధ నౌకలు కూడా అక్కడికి చేరుతున్నాయి. ఎందుకంటే మన వాణిజ్య నౌకలు కూడా అట్టించి మూవ్ అవుతాయి కాబట్టి. ఆస్ట్రేలియా ఈ విషయంలో తన యుద్ధ నౌకల్ని పంపించడానికి అంగీకరించలేదు. కాకపోతే 11 మంది సైనికులు పంపిస్తుందంట. ఎందుకు 11 మందిని మడిచి ఎక్కడెట్టుకోవాలి? అక్కడ జరుగుతున్నది మిస్సైల్ దాడి చేస్తున్నటువంటి హౌతీ తీవ్రవాదులు. వాళ్ళని ఎదుర్కోవడానికి 11 మందిని ఆస్ట్రేలియా పంపిస్తే సరిపోతుందా అంటే మొక్కుబడి కార్యక్రమం. ఇది అమెరికాకి షాక్ ఇచ్చే పరిణామం.